ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అదే కాకుండా చర్చ్ కూడా విజిట్ చేసిండు పోయిన సంవత్సరం. మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు గతం ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిందా? మెదక్ వచ్చిందా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు నేను ఎక్స్ఎమ్మెల్యే, ఇక్కడున్న నాయకులు, మా కార్యకర్తలు అందరం కూడా 24 గంటలు ఫ్లడ్స్ లో ఉన్నాం. మరి సోదరులు ఏదైతే సెంట్రల్ డిజాస్టర్ టీమ్, స్టేట్ డిజాస్టర్ టీమ్ మధ్యలో పోయిన మంచిని కాపాడే ప్రయత్నం చేసినా ఇద్దరు ప్రాణాలు కోల్పోయింది. ఇంకో మంచిని కాపాడడానికి పోతే ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి, అక్కడ పోతే మనమే చనిపోయే పరిస్థితి ఉందంటే మా సోదరుల నుండి మనం వాపస్ పోతే మైనంపల్లి హనుమంతరావు గారే వస్తారు కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ రిస్క్ తీసుకొని పోదామని పరశురామ్ గౌడ్ డిజాస్టర్ టీమ్ తో పోయి కాపాడిన ఘనత మా వాళ్ళకి దక్కింది, మా క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 24 గంటలు ఫ్లడ్స్ వచ్చినాక, పంట నష్టం జరిగినాక 24 గంటల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మెదక్ తెచ్చి ఇక్కడ రివ్యూ పెట్టిన ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మెదక్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తెచ్చిన ఘనత కూడా డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు దక్కింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. నేను మాట్లాడాలంటే రేపటి నుంచి ఉంది, ఇక్కడనే ఉంటాం, మేము ప్రాణాలే అర్పిస్తాము. మెదక్ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకకు పోనీయం. ఏదైతే 7 రూపాయలు ప్రామిస్ చేస్తామో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. మాస్టర్ ప్లాన్ తయారు చేసి అన్ని కుల సంఘాలకు జాగలు కేటాయించి అన్ని కుల సంఘాల అక్కడ గెస్ట్ రూమ్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము. 100 కోట్ల నిధులు తెచ్చి 7 రూపాయలు ఊహించని విధంగా మన దేశంలోనే పేరొచ్చే విధంగా కృషి చేస్తాం. అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అయ్యిండు, మర్చిపోయే సమస్య లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. క్యాడర్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని సర్వేలు జరుగుతా ఉన్నాయి. సర్వే జరిగినాక ఎవరు అప్గ్రేడ్ అయినా అది మనం అనుకోని కష్టపడాలి. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారికి అవకాశం దొరకకపోతే వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించే బాధ్యత నేను పట్టించుకొని ఎవరు కూడా బాధపడకుండా అందరినీ అక్కడ